హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలండి. ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో అయితే మా ముందుకు వచ్చానండి. మీకు వీడియో చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజైతే కాకరకాయ ఫ్రై అయితే చేశానండి. కాకరకాయ హెల్త్ పరంగా ఎంతో మంచిదండి. తినడం అయితేనే పిల్లలకి వారానికి నెలకు ఒకసారి అయినా పెట్టండి. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు తింటే కనుక చాలా మంచిదండి. ఈ విధంగా అయితే ట్రై చేయండి. చేదైతే ఉండదు, కాకరకాయ చాలా టేస్టీగా అయితే వస్తుంది. ముందుకైతే కాకరకాయలను అయితే తీసుకున్నాను నేను. కాకరకాయలను అయితే నీట్గా తొక్క అయితే చెక్కేసుకోవాలండి. మొత్తము ఈ విధంగా అయితే తొక్క చెక్కేసుకుంటే చేదైతే అనిపించదండి మనకి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అదేవిధంగా స్మూత్గా చెక్కేసుకోవాలండి. చూడటానికి కూడా నీట్గా ఉంటుందండి. మనకి కాకరకాయ ముక్కల కంటే వేస్ట్ ఎక్కువ వస్తుంది మనకి. ఈ తొక్క చెక్కేసి లోపల పిక్కలు కూడా తీసేస్తానండి. అందుకని కర్రీ కూడా చాలా బాగుంటుంది. కాకరకాయతో అయితే కర్రీ చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, ఎలా చేసుకున్నా బాగుంటుందండి. ముందుగా అయితే వీటిని నీట్గా చెక్కేసాను నేను. చెక్కేసి మధ్యలోకి అయితే కట్ చేసి మధ్యలోని పిక్కలను కూడా తీసేసుకోవాలండి. నేనైతే మధ్యలోని పిక్కలను కూడా తీసాను, వీడియోలో చూపిస్తున్నాను కదా. అదేవిధంగా లోపల పై తొక్క కూడా చెక్కేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. వీటిని అయితే నీట్గా ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. కాకరకాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కలు ఎలా కట్ చేసుకుంటామో మనం అలా విధంగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత 2-3 సార్లు అయితే కడిగేసుకోవాలండి. వీలైనంత వరకు మనం చేతితో బాగా నొక్కి అయితే కడిగేసుకుంటే దాంట్లో ఉన్న చేదు కూడా కొంచెం అయితే పోతుంటుంది. కడిగేసుకుని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసి ముందుగా ముక్కలను అయితే ఉడికించేసుకోవాలండి. ఫ్రైకి అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడటానికి కూడా నీట్గా ఉంటుందండి, పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారు. కాకరకాయ ముక్కలు అయితే ఉడికిపోయినాయండి. దాంట్లోకి అయితే పౌడర్ కోసం పల్లీలు, నువ్వుపప్పు, కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చినండి. వీటిని అయితే పౌడర్ చేసుకుని వేసుకోవాలి మనము. ఇప్పుడైతే పౌడర్ కోసం ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని ముందుగా పల్లీలను అయితే వేయించుకోవాలండి. పల్లీలు ముందుగా బాగా వేయగాలి, ఎందుకని పచ్చివాసన ఉంటాయి కదండి. కొంచెం సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి, పెద్ద మంట అయితే పెట్టకూడదు. పల్లీలు వేయించి తీసేసుకున్నా పర్వాలేదు మీరు. నేనైతే దాంట్లోనే వేసాను. పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసానండి. ఇంకా కారం అయితే వేయనండి, పచ్చిమిర్చి ఎండుమిర్చి వేస్తాను. అలాగే ఇదే కారం అండి, పౌడర్ అయితే కొడతాం కదా, అందుకని కారం యాడ్ చేయను, అందుకే ఎండుమిర్చి ఎక్కువ వేసాను. అది వేగేటప్పుడు కొంచెం కరివేపాకు రబ్బ అయితే ఒకటి వేసానండి. ఇదైతే వేగింది. వేగిన తర్వాత నువ్వుపప్పు, జీలకర్ర, ధనియాలు, కొబ్బరి, పచ్చి కొబ్బరి కూడా వేసానండి. ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, మీరు ఏం వేసుకున్నాను. దీన్ని అయితే సిమ్లోనే వేయించుకోండి. నువ్వుపప్పు వేస్తాం కదా, త్వరగా అయితే మాడిపోతుంది. మనం సిమ్లో పెట్టుకుని వేగించుకుంటూ ఉండాలండి. బాగా వేగితే స్మెల్ బాగుంటుందండి, స్మెల్ బాగా వస్తుంది ఇది పౌడర్ కూడా. దీన్ని అయితే బాగా వేగించుకోవాలి మనము, కలుపుకుంటూ ఉండాలండి. నువ్వుపప్పు అయితే త్వరగా మాడిపోతుంది. అలాగే పల్లీలు కూడా బాగా వేగుతాయండి మనం కలుపుకుంటూ ఉండడం వల్ల. స్టవ్ కట్టేసే ముందు అయితే 2-3 వెల్లుల్లి రేకలను అయితే వేసుకోవాలి. వెల్లుల్లి రేక వేయడం వల్ల అయితే స్మెల్ బాగుంటుందండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. లాస్ట్లో అయితే వేసుకోవాలి వెల్లుల్లిని. ఇవైతే వేగిపోయండి, పక్కన అయితే పెట్టేసుకోవచ్చు. మిక్సీ పట్టేసి పక్కన అయితే పెట్టేసుకోవాలండి పౌడర్ని అయితేనే. కారం వేయం కాబట్టి ఎండుమిర్చి అయితే వేసుకోండి మీరు చూసుకుని అయితేనే. ఈ విధంగా అయితే పౌడర్ కొట్టేసాను. పౌడర్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే పోపు పెట్టుకోవాలండి. కర్రీ అలా చేయాలో చూద్దాం. పోపు అయితే కంపల్సరీ కదండి, ఫ్రై కదా మనం చేసేది అయితేనే. ఫ్రైకి అయితే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయనండి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. వీటిని ముందుగా అయితే ఫ్రైకి గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఫ్రైస్కి అయితే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి, ఫ్రై చేయాలి కదా. మనం బాగా ఫ్రై చేయడంలో కాకరకాయ చేతి కూడా అనిపించదు మనకి. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేస్తాను నేను. ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా పోపు అయితే వేసుకోవాలి. పోపు కూడా బాగా వేగించుకోవాలండి. పోపు వేగేటప్పుడు అయితే అందులో కొంచెం కరివేపాకు అయితే వేస్తాను. వేసి అయితే దీన్ని బాగా వేగించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకొని అయితే పోపును కూడా వేగించుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా మగ్గించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకున్నాం కదండి, పక్కన పెట్టేసుకున్నాం కదా, కాకరకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ని అయితే వేయకూడదండి, వాటర్ అయితే తీసేయాలి, చేదైతే వస్తుంది కదండి. వాటర్ తీసేసి ఓన్లీ ముక్కలను అయితే వేసుకోవాలి మనము. పోపు అయితే చూడండి బాగా వేగింది. ముక్కలను అయితే వేసేస్తున్నాను. వాటర్ అయితే వేయట్లేదు నేను, వాటర్ వేయకండి అసలు మీరు కూడా. ఫ్రై కాబట్టి ఇది ఆల్రెడీ ఉడికిపోయింది. ఉడికిపోయినా కానీ స్టవ్ సిమ్లో పెట్టి బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ అయితే బాగుంటుంది.
రోస్ట్గా చేసుకున్నా పర్లేదు, చాలా టేస్టీగా అయితే వస్తుందండి. పౌడర్ వేస్తున్నాం కాబట్టి మన గ్రేవీ కూడా వస్తుంది కలుపుకోవడానికి. ముక్కలు వేసిన తర్వాత అందులో కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి. వేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకోండి. కారం అయితే వేయట్లేదు, చెప్పాను కదండి నేను. పచ్చిమిర్చి వేసాను, ఒక ఎండుమిర్చి వేసాను, అలాగే పౌడర్లో అయితే కారపొడి అయితే కొట్టాం కదండి, కారం కూడా ఎండుమిర్చి అయితే వేసాము. అందుకని కారం వేయవలసిన అవసరం అయితే లేదండి. ఇంకా దీన్ని అయితే నేను ఒక 15 to 20 మినిట్స్ అయితే అలా సిమ్లోనే మగ్గించానండి, బాగా ఫ్రై అయ్యేటట్టు. ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ అయితే బాగుంటుందండి. మనకి ఉడికిపోయింది కానీ మగ్గాలండి, ఇది మగ్గడంలో టేస్ట్ బాగా వస్తుంది. ఇదైతే మగ్గిందండి. మగ్గిన తర్వాత ముందుగా కొట్టుకొని పౌడర్ని అయితే వేస్తాను. పౌడర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అటు ఇటు కలిపేసి స్టవ్ అయితే కట్టేసుకోవచ్చండి. చూడండి చాలా టేస్టీగా ఉంది, కలర్ఫుల్గా కూడా. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా అందరికైతే నచ్చుతుందండి. ఇదైతే స్టవ్ కట్టేసే ముందు అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసి స్టవ్ కట్టేసానండి. అంతే అండి, కాకరకాయ ఫ్రై అయితే రెడీ. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ. పిల్లలకైతే పెట్టండి, నెలకి అలాగే వారానికి ఒకసారి అయినా సరే తినిపించండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మా వీడియోస్ చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ చేయండి, లైక్ అయితే చేయట్లేదు. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. మరొక కొత్త వీడియో అయితే మేము ముందుకైతే వస్తాను. బాయ్ అండి.